నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది తెనాలిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు బయో మైనింగ్ ద్వారా చెత్తను తరలిస్తున్నట్లు వెల్లడి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. రాబోయే సంస్థ గత ఎన్నికల నిర్వహణకు కమిటీల ఏర్పాటు, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తెనాలి నాజరపేట ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ మరియు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వేములపల్లి బుజ్జి, యలవల అశోక్, తెనాలి మండల పరిశీలకులు నాగేశ్వరరావులు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభకు టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్ అధ్యక్షత వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గడిచిన ఏడాది కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిన కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్ల పాలన ఏ విధంగా గడిచిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. దానిని పాలన అనటం కంటే పరాకాష్ఠకు నిదర్శనం అన్నారు. కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు, అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరికి ఎంత బలం ఉంది అన్నది ముఖ్యం కాదని, మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. 10 లక్షల అప్పుల భారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి దానిని అధిగమించి అభివృద్ధి మరియు సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం గత ప్రభుత్వం అని, రైతులను, విద్యార్థులను, అన్ని రకాల వర్గాలను మోసం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి అండగా ఉందామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాల కాలం మనకి చంద్రుడికి మసక పారితే రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పాలన మనం అందరం కూడా చూసాం. అది పాలన అనే కంటే కూడా అరాచకంకి పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. పోయిన ఎలక్షన్స్ లో 18,000తో ఓడిపోతే ఇవాళ 50,000తో గెలిస్తే 65,000 మంది అటు నుంచి ఇటు వచ్చి ఓటేశారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాయకత్వాన్ని కోరుతాం. జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మన మీద భారంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. ఎప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారో తెలియనటువంటి ప్రభుత్వాన్ని గతంలో చూశారు. ఆ రోజు పథకాలైతే ప్రవేశపెట్టారు, కానీ ఆ పథకాలకి సరైన రూపం ఇవ్వలేనటువంటి, రైతుకి అన్యాయం చేసినటువంటి రైతులకి ఆ రోజున 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి కేవలం 13,500 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే మిగతా 7,500 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేనంటి దగా చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ప్రతి బిడ్డకి కూడా నేను మేనమావనని చెప్పి చివరికి ఫేక్ మాంగా తయారయ్యి మొదటి సంవత్సరం 42 లక్షలు, రెండో సంవత్సరం 35 లక్షలు, మూడో సంవత్సరం 25 లక్షలుగా పరిమితి అయినటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా మనం చూసాం. 15,000, 14,000, 13,000, 12,000 కూడా మనం చూసాం. ఆఖరి సంవత్సరం ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం చూసామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. కానీ డబ్బు లేకపోయినా నేను అన్నమాట నిలబెట్టుకోవాలి, ఎంతో సమన్వయంతో నాకు ఇచ్చిన ఈ విజయాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. సంక్షేమం, అభివృద్ధి 2 కూడా 2 కళ్ళు నాకు అని చెప్పి భావించడమే కాకుండా మొదటి సంతకం ఏ యువకులైతే ఈ గంజాయి రాష్ట్రంలో నిర్వీర్యమైపోతా ఉన్నారో, ఇది గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను, శాంతి భద్రతలు కాపాడుతాను, ఈ యువకులకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నేపథ్యంలో మొదటి సంతకం డిఎస్సి
మెగా డిఎస్సికి సంతకం చేసినటువంటి కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. దాదాపు 2 ఎకరాలు ఉంటే ప్రతి నిత్యం కూడా ప్రకృతి వరమిచ్చి పండిస్తే 2,25,50,000 రూపాయలు వస్తాయి 2 ఎకరాలు ఉన్న రైతుకి. చేను గట్టు లేకపోయినా, చేను పుట్ట లేకపోయినా ఈ రోజున ఒక ముసలివాడు ఉంటేనో, ఒక ముసలమ్మ ఉంటేనో, లేకపోతే ఒక వితంతు ఉంటేనో 50,000 రూపాయలు ఇంటికి వస్తా ఉంది సంవత్సరానికి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రేపు ప్రతి వ్యవసాయం చేసుకునే వారికి, కర్షకుడికి ఎట్లాగో కౌలు రైతుకు కూడా ఇవ్వబోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాన్ని 100 అయినా కూడా 106 కూడా సూర్యచంద్రులు ఏకమైనా కూడా ఈ సూపర్ 6 మాత్రం ఆగదు అని చెప్పి మీకు మనం చేస్తాం. ఏదైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలన్నింటినీ కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం మీదే. ఆర్థిక నేరస్తుడు నువ్వు, అలీబాబా 40 దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేసి, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో భరోసా పేరుతో మీరు తిరుగుతూ ఉన్నారు, యాత్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చావు ఈ తెనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ మొహం పెట్టుకొని వచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి నీ కార్యకర్తలు సైతం కూడా తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి చేసావా జగన్మోహన్ రెడ్డి? దారి దోపిడీ చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, పిక్పాకెట్ చేసేవాళ్ళని, బ్లేడ్ బ్యాచ్ని చూడటానికి వచ్చావంటాయా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వాన్ని పరిపాలించావంటే నీ ఆలోచన ఏ రకమైనటువంటి ఆలోచనతో నువ్వు పాలన చేసావో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు లేకపోయినా, వనరులు లేకపోయినా, ఒక పక్కన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు గానో, టీచర్లు గానో, పెన్షనర్లు గానో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే ప్రభుత్వం మంది. గుంతలు ఉన్న రోడ్లన్నింటినీ పూడ్చుకొని ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ వైద్యం అందించుకుంటూ ఏదైతే మౌలిక వస్తువులు అయినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా కుంటుపడకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభుత్వాన్ని ప్రజారంజకంగా నడుపుతున్నటువంటి నాయకత్వం మంది. అమరావతి రైతుల ఉద్యమంలో రాష్ట్ర రాజధాని కోసం మన ఒక్కళ్ళే 53 రోజులు మన టెంట్లు తగలబెట్టినా కూడా మన 53 రోజులు చివరికి పోలీసుల బలగంతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాటి ప్రభుత్వానికి. అందుకని మీ శక్తి ఏంటో నాకు తెలుసు, మీ సమర్థత ఏంటో నాకు తెలుసు, మీ త్యాగం ఏంటో నాకు తెలుసు. మీ అందరికీ నాయకుడిగా కొనసాగుతున్నందుకు అణువునా కూడా గర్వంగా నేను ఫీల్ అవుతాను ప్రతి నిమిషం కూడా. మనం ఎక్కడ కూడా అదే విధానంతో కొనసాగి మనకి ఏం కావాలో అన్ని సాధించుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకటరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, పద్మశాలియా కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబెన్న హరిప్రసాద్, టీడీపీ మండల నాయకులు కంచెల ఏడుకొండలు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వంగమూరి హరిప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. నిన్నే మా అమ్మగారు అనుకోకుండా కాలు జారి పడ్డారు. ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమానికి, పార్టీ చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా అమలు చేయడమే నాకు నా పెద్దలు నేర్పినటువంటి, నా సీనియర్లు నేర్పినటువంటిది. మీరు అభిమానించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాడు నాకు ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పని ఆపితే మరి పరిస్థితులు ఎలా ఉండేయో నేను చెప్పలేను కానీ ఆయన పార్టీ కోసం, నాయకుడి కోసం
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ స్థానాన్ని మీ ఇష్టం వచ్చినటువంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆ రోజు చేసినటువంటి ఈ పార్టీ సీటు యొక్క త్యాగాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు జాగ్రత్త అని చెప్పి మేము మాట్లాడిన దానికి మా అందరి మీద కూడా పరువు నష్టం దావా చేశారు. అంటే ఈ విధంగా అంటే ఇంకెన్నో కేసులు, క్రిమినల్ కేసులు, వివిధ రకాలైనటువంటి ఆస్తులు పోగొట్టుకోవడాలు, వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటా ఎన్నో అవమానాలను దింగబిలుంటా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటున్నారు. నిజమే, నేను ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను మా కృష్ణా జిల్లాలో తెలుగు యువతలో పనిచేస్తా ఉన్నాను. దాని తర్వాత రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించినప్పటికీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్గనైజేషన్ ఎలా నడపాలి, ఆర్గనైజేషన్తో ఏ విధంగా సుపరిచితంగా ఉండాలి, ఏ విధంగా కార్యకర్తల్లో మమేకమై పనిచేయాలని చెప్పి ఇటువంటి నాయకులనే చూసి నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వ్యక్తీకరించినటువంటి భావాల్లో ఏ విధమైనటువంటి భిన్నమైనటువంటి ఇది లేదు. పార్టీ పట్ల వ్యతిరేకత ఇంకోటో కాదు, లేదా పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు, నాయకత్వం చేసేటువంటి కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో విభేదాలు లేవు. ఒకే ఒకటి ఆవేదన ఏమంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకు కొనసాగాలంటే చెయ్యాల్సినటువంటిది ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూటమి ఉండాలి, ఆ కూటమి ద్వారానే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని మనందరం చర్చించుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆవేదన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటువంటి అంశంలో వచ్చినటువంటి ఆవేదన ఇదని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ పార్టీని ఏ విధంగా ఈ 2 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 35 గ్రామాలు 40 వార్డులు ఉన్నటువంటి దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం, పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా చేయగలుగుతాం అనేటువంటి దాన్ని మీ దృష్టిలో పెట్టుకుని మంచి కమిటీలను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి మమ్మల్ని ఇక్కడికి అధిష్టానం మీ దగ్గరికి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ ను ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న చెత్త తరలింపు పనులను ఆయన పరిశీలించారు. బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నుల చెత్తను తరలించడం జరుగుతుందని, మిగిలిన 43,000 టన్నులను టెండర్లు పిలిచి స్వచ్ఛంద కార్పొరేషన్ అనుమతుల ద్వారా దానిని కూడా తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కంపోస్టు నిర్వహణ సక్రమంగా జరుగుతున్నట్లు చెప్పారు. బయోమైనింగ్ కోకోనట్ కట్టర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణం నుండి ప్రతిరోజు వచ్చే 100 మెట్రిక్ టన్నుల చెత్తను 70 టన్నుల పైగా జిందాలకు పంపడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి పొడి చెత్తను పాత కాగితాల దుకాణాలకు అమ్మి వచ్చిన ఆదాయాన్ని పురపాలక సంఘానికి జమ చేయడం జరుగుతుందన్నారు. సుందర తెనాలి ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలను పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ నందు బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నులు బయోమైనింగ్ ద్వారా తరలించడం జరుగుతూ ఉంది. మిగిలిన 43 టన్నులు కూడాను త్వరలో వాటిని మళ్ళీ టెండర్ ప్రాసెస్ చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పర్మిషన్తో మళ్ళీ దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి వర్మి కంపోస్టు సక్రమంగా నిర్వహణ చేస్తున్నాం. బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి ఉన్నది, అది మైనర్ రిపేర్లో ఉన్నది, దానికి సంబంధించింది కూడా చేయించి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అయింది. కోకోనట్ కట్టర్ కూడా ఏర్పాటు చేసాం స్పెషల్గా, దాని ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తెనాలి పట్టణ ప్రజలకు అసౌకర్యం కలిగించేటటువంటి ఏ విషయాన్నైనా సత్వరమైన చర్యలు తీసుకుంటూ ఈ కంపోస్ట్ యార్డు కూడా స్పెషల్గా వర్కర్స్ని పెట్టి ఫస్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రజలందరూ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు మన తెనాలి నుంచి వచ్చేటటువంటి 100 మెట్రిక్ టన్నుల చెత్తను దాదాపుగా 70 టన్నులు పైబడి జిందాలు పంపడం జరుగుతూ ఉంది. మిగతా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ని కొన్ని ప్రాంతాలందు వచ్చినటువంటి పొడి చెత్తని కాగితాలు వగైరాటిని అక్కడే పాత కాగితాల కొట్లో వాళ్ళకి అమ్మకం చేయించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏమైనా దీని గురించి మాకు ఏదన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తే వెంటనే వాటిని పాటించి తెనాలి పట్టణం సుందర తెనాలుగా తీర్చడంలో మీ వంతు మా వంతు అందరూ కష్టపడి పనిచేస్తామని. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు.
శుక్రవారం మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ను ఆయన సందర్శించారు. భోజన రుచి, నాణ్యత వివరాలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 3 అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం, సాయంత్రం సుమారు 1100 మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం భోజన సమయంలో మార్కెట్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించడం జరిగింది. అక్కడ భోజన వసతులు కానివ్వండి, భోజనంలో రుచులు కానీ అన్నీ కూడా ప్రజల వద్ద నుంచి తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుందని అందరూ చెప్పారు. అన్నా క్యాంటీను ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా చక్కటి ఆహారాన్ని ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది. అందరూ చాలా రుచిగా ఉన్నదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు ఆన్సర్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే తెనాలి పట్టణంలో 3 సెంటర్స్ అందు మొత్తం 1100 దాదాపు ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం కానీ 1100 పైబడి ఇక్కడ భోజనాలు ఆహారం పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మెరుగైన సేవల్లో ప్రతిరోజు మెరుగైన సేవలు అందించడం కోసం మా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. కాబట్టి అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కల నియంత్రణకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. శుక్రవారం గురుపాలెంలో డంపింగ్ యార్డ్లో గల యాంటీ బ్యాక్టీరియల్ కంట్రోల్ సెంటర్ను ఆయన సందర్శించారు. పట్టణంలోని కుక్కలను పట్టుకుని వచ్చి ఏబీసీ సెంటర్లో వాటికి శస్త్రచికిత్స చేసి తీసుకుని వెళ్లి తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం జరుగుతుందన్నారు. జూన్ నెలలో ఇప్పటి వరకు 203 కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహించే ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించినట్లు ఆయన తెలిపారు. కుక్కల నియంత్రణకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణ ప్రాంతంలో మనకు ఏబీసీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాం. ఎప్పటి నుంచో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. పట్టణంలో భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలు కానీ వాటిని కానీ పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఏబీసీ చేంజ్ అంటే యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్లో వాటికి ఆపరేషన్ చేయించి రెబీస్ వ్యాక్సిన్ చేసి ఎక్కడున్న కుక్కలు మళ్ళీ తీసుకొచ్చి మన చట్ట ప్రకారం అక్కడే వదిలివేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనించండి. ఈరోజు 203 కుక్కలకి ఆపరేషన్లు ఒక మంత్లో చేయడం జరిగింది. ఆ 203 కుక్కలకు సంబంధించినటువంటి ఆర్గాన్స్ డిస్ట్రాయ్ చేసి వాటిని మళ్ళీ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా కుక్కల విషయంలో మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకున్న చర్యలకు మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు చిన్న విరామం.